మాంత్రికుల దీవి. తూర్పు తీరాన ఒక గ్రామంలో కేశవుడనే పేద యువకుడు ఉండేవాడు. వాడు దీపాంతరాలకు వెళ్ళి డబ్బు సంపాదించుకుందామని ఒక వర్తకపు ఓడలో బయలుదేరాడు. ఆ ఓడ సముద్రం మీద కొద్ది రోజులు ప్రయాణం చేశాక ఒక భయంకరమైన ఉప్పెన వచ్చింది. ఓడ మునిగిపోయింది. మిగిలిన ప్రయాణికులు ఏమయ్యారో తెలియలేదు. కేశవుణ్ణి మాత్రం ఉప్పిన కెరటాలు ఒక దీవి మీదకి తెచ్చి పడేశాయి. ఆ దీవిలో ఒక మనిషి గాని, ఒక పక్షి గాని, ఒక జంతువు గాని లేదు. ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లున్నాయి. వాటి నిండా కాయలున్నాయి. ఆ కాయలు కోసుకొని తిని పొట్ట పోసుకోవడం తప్ప కేశవుడికి మరొక మార్గం కనిపించలేదు. అందుచేత వాడు ఒక కొబ్బరి చెట్టు ఎక్కాడు. అప్పుడు వాడికొక అద్భుతం కనబడింది. ఒక పెద్ద అడవి పంది గాలిలో తేలుతూ ఆ దీవికేసి వస్తున్నది. కేశవుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఆ పందికి రెక్కలన్నా లేవు. ఎండ పొరలో పడుకొని పెద్దగా గురక పెడుతూ నిద్రపోసాగింది. కేశవుడు చెట్టు దిగివచ్చి ఆ పందిని పరీక్షించాడు. అది మామూలు పందిలాగే ఉన్నది. అయితే దాని నోట బలమైన కూరలున్నాయి. ఆ పంది పక్కనే చాలా పెద్ద వజ్రం ఒకటి ఉన్నది. ఆ వజ్రాన్ని ఆ పందే నోట కరుచుకొని తెచ్చి ఉండాలి. కేశవుడు ఆ వజ్రాన్ని ఎత్తి పరీక్షించాడు. అంత పెద్ద వజ్రాన్ని వాడెన్నడూ చూడలేదు. ఈ దీవు నుంచి వెళ్ళిపోగలిగితే నా దరిద్రం తీరడానికి ఈ వజ్రం చాలు అనుకున్నాడు కేశవుడు. అంతలో ఆ పంది గురక పెట్టడం మాని నిద్రలేచే లక్షణాలు ప్రదర్శించింది. అయ్యో, ఈ పంది నన్ను చంపేస్తుంది కాబోలు. చెట్టు మీదనే ఉండిపోతే ఎంత బాగుండేది అనుకున్నాడు వాడు. ఈ మాట మనసులో అనుకోవడమే తడువుగా కేశవుడు గాలిలో లేచి కొబ్బరి చెట్టు మట్టల మధ్య వాలాడు. ఈ వజ్రంలో ఏదో మహిమ ఉన్నది. ఇది పట్టుకొని ఏది కోరుకుంటే అది జరిగేలాగున్నది. దీని మహిమ వల్లనే పంది గాలిలో తేలుతూ వచ్చింది అనుకున్నాడు కేశవుడు. ఈ లోపల పంది లేవనే లేచింది. అది కేశవుడున్న చెట్టు కిందకు వచ్చి తల ఎత్తి చూసింది. కేశవుడి చేతిలోని వజ్రం దానికి కనిపించింది. వెంటనే అది భయంకరంగా గర్జించింది. కేశవుడు ఒక బరువైన కొబ్బరికాయ కోసి బలం కొద్దీ పంది ముట్టి మీద విసిరాడు. ఆ దెబ్బకు పంది మూర్ఛపోయింది. అదే సమయం అనుకొని కేశవుడు వజ్రం సహాయంతో కిందకి దిగివచ్చి పెద్ద రాయితో పంది తల చితగ్గొట్టి దాన్ని చంపేశాడు. ఆ పంది ఒక మాంత్రికుడు. వాడికి పంది రూపంలో గాలిలో తిరగడం సరదా. కేశవుడు తనకు తెలియకుండానే ఒక మాంత్రికుడిని చంపేసి వాడి శక్తులకు మూలమైన వజ్రాన్ని సంపాదించుకున్నాడు. ఆ దీవులో ఇంకా ఇతర మాంత్రికులున్నారు. ఆ సంగతి కూడా వాడికి తెలియదు. అయితే కోరినది ఇవ్వగల వజ్రం చేతిలోకి రావడంతో కేశవుడి భయాలన్నీ తీరిపోయాయి. వాడికి ఆ దీవంతా తిరిగి చూడాలనిపించింది. వాడు కూడా గాలిలో తేలుతూ దీవి లోపల భాగం కేసి బయలుదేరాడు. దూరాన వాడికి పొగ కనబడింది. అక్కడ ఎవరో ఉన్నారు. వాళ్ళను చూద్దామనుకొని కేశవుడు అటుగా వెళ్ళాడు. అక్కడ ఒక గుడిసె ఉన్నది. దాని ముందు కాళ్ళు లేని వాడొకడు కూర్చొని నిప్పుల్లో మేకపిల్లను కాలుస్తున్నాడు. కేశవుడు ఆ కాళ్ళు లేని వాడిని సమీపించి, అయ్యా, నాకు కాస్త తిండి, రాత్రి పడుకునేందుకు చోటు ఇప్పించగలరా అని అడిగాడు. నాకున్న దానిలోనే నువ్వు తిను అంటూ కాళ్ళు లేనివాడు తాను కాల్చుతున్న మేకపిల్లలో కేశవుడికి భాగం పెట్టాడు. కానీ ఆ మనిషి తనకేసి చూసే చూపులు చూస్తే వాడు తనను కూడా కాల్చుకు తినేవాడిలాగా కనిపించాడు కేశవుడికి. తిండి తినడం అయ్యాక ఆ మనిషి కేశవుణ్ణి, నువ్విక్కడికి ఎలా వచ్చావు అని అడిగాడు. కేశవుడు తన కథంతా చెప్పి తన చేతిలో ఉన్న వజ్రాన్ని చూపాడు. కాళ్ళు లేని వాణ్ణి, కదలలేకుండా ఉన్నాను. నాకు ఆ వజ్రం ఇచ్చావంటే నేను నీకు మహిమగల గొడ్డలి ఇస్తాను. దాని పిడి మీద కొట్టి నిప్పు చెయ్యి అంటే అది వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి నిప్పు చేస్తుంది. దాని తల మీద కొట్టి తల తీయి అంటే ఎదటి ప్రాణి తల తీస్తుంది అన్నాడు కాలులేని మాంత్రికుడు. సరే, మారకం నాకిష్టమే అని కేశవుడు తన వజ్రాన్ని ఒక చేత్తో ఇస్తూ రెండో చేత్తో గొడ్డలు తీసుకున్నాడు. వెంటనే వాడు గొడ్డల తల మీద కొట్టి తల తీయి అన్నాడు. మరుక్షణం ఆ గొడ్డలి కాళ్ళు లేని వాడి తల నరికేసింది. కేశవుడు జాగ్రత్త పడడం మేలే అయ్యింది. లేకపోతే ఆ కాళ్ళు లేని మాంత్రికుడు వజ్రం సహాయంతో వాణ్ణి మంటల్లో వేసి ఉండేవాడే. మరొక మాంత్రికుని చంపడమే గాక వజ్రంతో పాటు గొడ్డలు కూడా సంపాదించి కేశవుడు సూర్యాస్తమయం అయ్యేసరికి మరొక గుడిసె వద్దకు వచ్చాడు. దాని బయట చేతుల్లేని వాడొకడు కూర్చొని ఉన్నాడు. వాడి పక్కన ఒక చిన్న అరుగు,
దానిమీద ఒక చట్టి ఉన్నాయి. ఈ చేతుల్లేనివాడు తనను సమీపిస్తున్న కేశవుని చూసి కంగారు పడుతూ గడ్డంతో చట్టిని పక్కకు తోశాడు. ఆ చట్టిలో ఉన్న పాలు కిందకి దొర్లి మహాప్రవాహమై కేశవుడికేసి పొరలసాగాయి. అంతకంతకు అది ఒక పెద్ద వరదలాగయ్యి చేతుల్లేనివాడి గుడిసె చుట్టూ ఉన్న చోటును ముంచసాగాయి. మామూలుగా అయితే కేశవుడు ఆ ప్రవాహంలో మునిగిపోవలసిందే. కానీ వజ్రం సహాయంతో వాడు గాలిలోకి లేచి చేతుల్లేనివాడి పక్కన వాలాడు. చేతుల్లేనివాడు ఆశ్చర్యంతో ఇదేం విద్య అన్నాడు. కేశవుడు తన వజ్రం చూపించి ఇది ఉంటే కోరిందల్లా చెయ్యవచ్చు అన్నాడు. నా చట్టి తీసుకొని నాకు ఆ వజ్రం ఇయ్యి. ఈ మాంత్రపు చట్టి కోరిన ఆహారం ఇస్తుంది. దీన్ని బోర్లించి దేశాలకు దేశాలే ముంచి పారేయవచ్చు అన్నాడు వాడు. కేశవుడు తన వజ్రాన్ని వాడికిచ్చి చట్టి చేతిలోకి తీసుకుంటూ గొడ్డలి తల మీద కొట్టి తల తియ్యి అన్నాడు. మరుక్షణమే చేతుల్లేని వాడి తల కింద పడిపోయింది. కేశవుడికి వజ్రంతో గొడ్డలతో పాటు చట్టి కూడా వచ్చింది. ఆ రాత్రికి వాడు చేతుల్లేనివాడి గుడిసెలోనే పడుకొని మర్నాడు లేచి రోజంతా తిరిగి సాయంకాలానికి ఒక అరణ్యాన్ని సమీపించాడు. ఆ అరణ్యంలో నుంచి తప్పెట్ల చప్పుడు భయంకరంగా వినిపిస్తుంది. అరణ్యంలోని ఏనుగులు, సింహాలు, పులులు, ఇతర జంతువులు ఆ ధ్వని విని బెదిరిపోయి మందల మందలుగా పారిపోతున్నాయి. చప్పుడు కొంతసేపటికి ఆగిపోయింది. కేశవుడు ఆ దిక్కుగా వెళ్ళాడు. చెట్ల మధ్య ఖాళీ స్థలంలో ఒక రాక్షసుడు కూర్చొని ఉన్నాడు. వాడి ముందు డోలు లాంటిది ఉన్నది. వాడు కేశవుణ్ణి చూస్తూనే ఏయ్ భోజనానికి రా అని పిలిచాడు. అలాగే అంటూ కేశవుడు ఆ రాక్షసుడికి సాధ్యమైనంత దూరంగా చెతకలబడ్డాడు. రాక్షసుడు కేశవుడికి మాంసం కూర ఇవ్వబోయాడు. అది నరమాంసమని కేశవుడికి అనుమానం కలిగింది. నేను శాకాహారిని, మాంసం తినను అంటూ వాడు తన చట్టి నుంచి ఆహారం తినసాగాడు. అదేం చట్టి అని రాక్షసుడు అడిగాడు. ఇందులో ఏది కావాలంటే ఆ ఆహారం దొరుకుతుంది అన్నాడు కేశవుడు. ఆ చట్టి నాకిచ్చి నా డోలు తీసుకో. ఇది మంత్రపు డోలు. దీన్ని ఒక పక్క వాయిస్తే ఎలాంటి ప్రాణులైనా భయపడి పారిపోతాయి. రెండో పక్క వాయిస్తే అంతులేని సేనలు పుట్టుకొచ్చి నిన్ను రక్షిస్తాయి అన్నాడు రాక్షసుడు. సరే అంటూ కేశవుడు రాక్షసుడికి చట్టి ఇచ్చి డోలు తీసుకొని తన గొడ్డలతో రాక్షసుడి తల నరికేశాడు. వజ్రము, గొడ్డలి, చట్టి, డోలు సంపాదించుకున్న కేశవుడు చాలా దేశాలు తిరిగి ఒక రాజ్యం చేరాడు. ఆ దేశపు రాజు ఒట్టి పాపాత్ముడు. అతను తన ప్రజలనే దోచి చంపేసేవాడు. దేశానికి కొత్తవాడు ఎవడైనా వచ్చినా పట్టి తెప్పించేవాడు. కేశవుడు ఆ దేశంలో అడుగు పెట్టగానే 12 మంది భటులు అతన్ని పట్టుకోవడానికి వచ్చారు. కేశవుడు డోలు ఒక పక్క వాయించేసరికి వాళ్ళు బెదిరి పారిపోయారు. ఇది తెలిసి రాజు కేశవుడు పైకి సైనికులను పంపాడు. కేశవుడు మళ్ళీ డోలు వాయించి వాళ్ళను కూడా పారదోలాడు. ఈసారి రాజు తన సైన్యాన్ని మొత్తంగా పంపాడు. కేశవుడు తన చట్టి బోర్లించి వరదలు పుట్టించాడు. సైన్యమంతా ఆ వరదలో పడి కొట్టుకుపోయింది. రాజు ఒంటరివాడైపోయాడు. కేశవుడు రాజున్న చోటుకి వెళ్ళి తన గొడ్డల తలను తట్టి తల తియ్యి అన్నాడు. రాజు తల ఎగిరిపోయింది. ప్రజలు సంతోషించి కేశవుడికి రాజ్యాభిషేకం చేశారు. మన దేశానికి సైన్యం లేకుండా పోయింది ఎలా అన్నారు మంత్రులు కేశవుడితో. కేశవుడు డోలు రెండో పక్క కొట్టి అంతులేని సేనను సృష్టించాడు. మంత్రులు సంతోషించారు. అంతులేని సేనను అంత సులభంగా సృష్టించే రాజుండగా తమ దేశానికి శత్రుభయం ఉండదని వాళ్ళు గ్రహించారు.